ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, హృదయాన్ని మార్చే దేవుని వాక్యం. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. 2వ రాజులు 22వ అధ్యాయము 11వ వచనం. ఈ వాక్యము యోషియా రాజు గురించి చెబుతోంది. దేవుని ధర్మశాస్త్ర గ్రంథము చదివినప్పుడు అతని హృదయం కదిలిపోయింది. తన ప్రజలు దేవుని మార్గము విడిచిపోయారని గ్రహించి అతడు వినయంతో పశ్చాత్తాపడ్డాడు. దేవుని వాక్యం మనల్ని పరిశీలిస్తుంది. వాక్యము మన జీవితంలోని తప్పులను చూపిస్తుంది. దేవుని వాక్యాన్ని విననప్పుడు మన హృదయం మారాలి. పశ్చాత్తాపం దేవునికి ఇష్టమైనది. యోషియా తన బట్టలు చింపుకొనడం అతని దుఃఖాన్ని, వినయాన్ని తెలియజేస్తుంది. నిజమైన పశ్చాత్తాపం దేవుని కృపను తెస్తుంది. వాక్యము వినుట మాత్రమే కాదు, దానిని ఆచరించాలి. యోషియా వాక్యాన్ని విని దేశమంతటా సంస్కరణ తీసుకొచ్చాడు. దేవుని వాక్యం మన జీవితంలో మార్పుకు దారితీయాలి. మనము కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి వినయంతో మనలను పరిశీలించుకోవాలి. వాక్యం ద్వారా మారిన జీవితం దేవునికి మహిమను తెస్తుంది. ప్రార్థన. ప్రభువైన యేసు, నీ వాక్యముతో మా హృదయాలను స్పృశించుము. పశ్చాత్తాపంతో నీ వైపు తిరిగి నీ చిత్తానుసారముగా జీవించుటకు మాకు సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.